ప్రజల సమస్యలు అధికారులకు కనిపించడం లేదా? ప్రజల ఆరోగ్యం పట్టించుకోవడం లేదా? మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య పైర్సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లో జాతీయ రహదారి పనుల కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అన్ని వార్డుల నుంచి వచ్చే మురుగునీరు ఒకే ప్రాంతం ద్వారా వెళ్లాల్సి ఉండగా రోడ్డు పనుల పేరుతో డ్రైనేజ్ను మధ్యలోనే నిలిపివేయడంతో పరిస్థితి తీవ్రంగా దిగజారింది. దీంతో కాలనీలోని ఇళ్లలోకి మురుగునీరు చేరడమే కాకుండా మంచినీటి బోర్లు, మంజీరా నీటిలో కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఉదయం నుంచే కాలనీలో పర్యటించి ఇంటింటా సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తొంట అంజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు కనీసం 50 సంవత్సరాలు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఇంత ఇబ్బందులు పడడం దురదృష్టకరం. ఇళ్లలోకి మురుగునీరు రావడం, తాగునీటిలో కలుషితం అవడం ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం అని మండిపడ్డారు. అలాగే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్థానిక అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఏ విధమైన పాలన? ప్రజల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే ధర్నాకు కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్వర్, అప్పల భాస్కర్, అఖిల్, అక్బర్, శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రపురం అంబేద్కర్ కాలనీలోని అఖిల్ టెంట్ హౌస్ ముంగట గత ఒక 3 నెలలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ అయి ఈ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ యొక్క క్లీనింగ్ లేక ఈ పైప్ లైన్ మొత్తం బ్లాక్ అయ్యి గత 3 నెలలుగా ఇక్కడ ఏదైతే నీళ్ళు వాటర్ లైన్ ఏదైతే ఉందో బోర్లలో కానీ ప్రతి దగ్గర కూడా మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది. గత ఎన్నో రోజులుగా జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ సిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు పట్టించుకొని పాపాన పోతలేరు. గతంలో మేము ఈ ఆర్ఎంపీ వాళ్ళకు కూడా మేము దృష్టికి తీసుకొచ్చినాం. వాళ్ళు ఆర్ఎంపీ వాళ్ళకు మేము అడిగిన చెప్తే మాకు సంబంధం లేదు, అది సిహెచ్ఎంసీకి సంబంధం అని వాళ్ళు చెప్తున్నారు. చాలా ఘోరంగా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మేము స్పందించి, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2016 నుంచి 2021 వరకు కొత్త లైన్ లేపించి బ్రహ్మాండంగా మళ్ళీ ఒక 50 సంవత్సరాలకు ప్రజలకు జనాభా ఎంత వచ్చినా తట్టుకునే శక్తి ఉండే విధంగా 2 ఫీట్ల పైపులు గతంలో వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, అదేవిధంగా ఇక్కడున్న మౌలిక సదుపాయాలకు ఎవ్వరు కూడా సరిగ్గా చూసుకోలేక ఇప్పుడే మనం మీడియాకు మేము చూపించడం జరిగింది. అన్వర్ అనే ఒక వ్యక్తిలో, అదేవిధంగా చుట్టుపక్కల లైన్గా ఉన్నటువంటి ఈ ఎస్టీ బస్సులో కూడా బోర్లలోకి వెళ్ళి బోర్లలో కాకుండా మాంజీరా వాటర్ లైన్లు కూడా కలుషిత వాటర్ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు నేను ప్రత్యక్షంగా మాజీ కార్పొరేటర్గా నా దృష్టికి వస్తే మేము మా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరం కూడా దాన్ని చూడడం జరిగింది. ఏదైతే ఇక్కడ డైమండ్ పేట దగ్గర అంబేద్కర్ విగ్రహం వెనకాల ఏదైతే మ్యాన్హోల్ ఉందో, ఇది ఇక్కడ నుంచి గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు బిహెచ్ఎల్ డ్రైనేజీ, అదేవిధంగా మా యొక్క శ్రీనివాస నగర్ నుంచి కానీ ఇక్కడ కాజీడపల్లి బంధుపల్లి నుంచి వచ్చే ఇవన్నీ డ్రైనేజ్ గారు ఒక దగ్గర కలిసేది. ఇక్కడ జిహెచ్ఎంసీ యొక్క మ్యాన్హోళ్ళు, అదేవిధంగా బిహెచ్ఎల్ నుంచి వచ్చే మ్యాన్హోళ్ళు 2 ఒకటి దగ్గర కలపడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నాము. అదే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని యొక్క నేషనల్ హైవే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో దీన్ని ఈ యొక్క రోడ్డు వెడల్పు చేసే ఈ యొక్క వర్క్ చేసే వాళ్ళు జేసీబీతో దీన్ని కదిలించి దాన్ని బ్లాక్ చేయడం జరిగిందని సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని వెంటనే ఈ యొక్క డ్రైనేజీ మనం వెంటనే దీన్ని నీళ్ళు పోయే విధంగా చేయాలి. లేని పరిస్థితుల్లో అడ్డమైన రోగాలు వచ్చి చనిపోయే ప్రమాదం ఉందని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక ఇంట్లో ఇప్పుడే మేము ఈ నీళ్లు బట్టి చూస్తే గప్పు వాసన వస్తుంది, మూత్రం వాసన, మలవిసర్జన చేసిన వాసన చాలా ఘోరంగా ఉంది. దీన్ని వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఎంపీ వాళ్ళు కానివ్వండి, వెంటనే దీన్ని వెంటనే పరిష్కరించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ, అదేవిధంగా మీరు చేయని పక్షంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారికి తీసుకుపోతాం. దీన్ని జోనల్ కమిషనర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాం, కమిషనర్ గారు కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం. మాకు ఇది వెంటనే తొలగించాలంటే మా డిపార్ట్మెంట్ సంబంధం ఎవరంటారు, ఇక్కడ వాటర్ వర్క్స్ ఉన్నారు, వాటర్ వర్క్స్ మాకు సంబంధం లేదంటారు. మరి ఎవరి దగ్గరికి పోవాలని సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో కార్పొరేటర్ చెప్తామంటే కార్పొరేటర్ అధికారం అయిపోయింది. మరి ఎవరు చేయాలి దీన్ని
ఒకటి అడుగుతున్నాను మీడియా ద్వారా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కడ దూషణ ఈ డ్రైనేజ్ సమస్యలు, చెత్త సమస్యలు, ఎక్కడ చెత్త అట్నే ఉంది. వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. ఈ యొక్క రామచంద్రపురం 228 డివిజన్లో ఉన్నటువంటి ఈ డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మ్యాన్హోల్ వెంటనే బాగా చేసి నీళ్లు ఇసుక బావి బయటికి పోయే విధంగా దీన్ని వెంటనే చేయాలని మనవి చేస్తూ దీని పక్షంలో ఇక్కడ ఉన్న వారిని కాలనీ వాళ్ళందరితో ధర్నా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.